హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ పలావ్ చేశానండి. ఇంకా సూపర్ అయ్యింది. దీని వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, చూడండి. చాలా బాగైందండి. చాలా రోజులకు చేశాను చికెన్ పలావ్, ఈ మధ్య చేయట్లేదు. బాగైంది. మా పాప నేను తింటున్నాం, మా వారు వీడియో తీస్తున్నారు. ఇప్పుడు మొత్తం ప్రాసెస్ వస్తుంది, చూడండి. రెడీ అయ్యే విధానం చూడండి అండి. 1/2 kg చికెన్కి 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇంకా కొంచెం వందడ వేసేసాను. అది పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ఇంకా మనకి రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. ఇంత అంత అని ఏం లేదు, నేను కొలతలు ఏం చెప్తలేను. 1/2 kgకి ఆల్రెడీ మన ఇంట్లో అందరం చేసుకుంటాం, తెలిసినదే వంటకము. కారం మేము కొంచెం బాగానే తింటామండి. మసాలా అంతా నేను వేసి కలిపేసుకొని 1/2 an hour మ్యాగ్నేట్ చేసి పెట్టేస్తాను. ఇంకా ఉప్పు మన రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఇక్కడ మనం బగారా మసాలా వేసుకుంటున్నానండి. మొత్తము ఒక 5-6 లవంగాలు, ఇలాచి, ఇంకా జాపత్రి పువ్వు ఉంటుంది కదా, బాగా మనం బిర్యానీలో మసాలా ఏ వేసుకుంటామో అవి వేసుకోవాలి. ఇక్కడ వేసేసాను. ఇక్కడ ఒక పావు నూనె అండి, ఆ పావు వాడతా నేను. కొంచెము నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. మళ్ళీ ఇక్కడ ఒక నిమ్మకాయ వేసానండి. 1/2 నిమ్మకాయ మీద కొంచెం వేసాను నిమ్మకాయ. ఇంకా నేను ఇలాగే చేస్తానండి, ఇంకేం స్పెషల్ ప్రాసెస్ ఏం చేయను. కొత్తిమీర, పుదీనా అండి కొంచెం ఇందులో కలుపుకుంటా, తర్వాత మళ్ళా అన్నంలో కలిపేసుకుంటా వేసేటప్పుడు. ఇంక ఇంతే అండి ప్రాసెస్ ఇది. దీంట్లో పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ లేకుండే పెరుగు, మళ్ళీ పోయి తీసుకొని వచ్చిండు. అది కొంచెం సేపు నానింది. ఇంకా మొత్తము నానబెట్టుకున్నాను. ఇంకా అన్నీ తీసేస్తున్నాను. ఇంకా మనకి రుచికి తగ్గట్టు వేసుకోవాలండి. ఇంకా 1/2 kg అంటే మంచిగా తినొచ్చు. మసాలాలు మంచిగానే వాడతామండి మసాలాలు మేము. ఇంకా రైస్ అండి, 2 గ్లాసుల రైస్కి 1/2 kg చికెన్ అయితే కరెక్ట్ ప్రాసెస్ మంచిగా అవుతుందండి. మసాలా అంతా ఆనియన్స్ అయితే 2 కోసుకొని పెట్టుకున్నా. అక్కడ ఉంది కదా కుక్కరు, ఆ కుక్కర్లో చేస్తా అండి. ఇది 5 లీటర్ల కుక్కర్, అందులో అయితే కరెక్ట్ అవుతుంది, మంచిగా పొల్లు పొల్లు అవుతుంది రైసు. ఆ చిన్న కుక్కర్లో ఏమో రైస్ కడిగి పెట్టుకున్న 1/2 an hour అయిపోయింది అప్పటికి. నార్మల్గా అయితే ఎక్కువ శాతం మేము బాస్మతి రైస్తోనే చేసుకుంటా అండి. నాకు ఇట్లాంటివి స్పెషల్గా చేసుకుంటే బాస్మతి రైస్తోనే బాగుంటుంది, కానీ ఇప్పుడైతే నార్మల్ రైస్తోనే చేసేసా. ఇదేమో పెరుగు అండి, తీసుకొని వచ్చిండు. మళ్ళీ పెరుగు లేకపోతే అంత టేస్ట్ కాదని అంటే మళ్ళీ సరేలే అని చెప్పేసి తీసుకొచ్చిండు. ఇక పెరుగు వేసి కలిపేసిన, ఇంకా వేసేసిన అండి ఎంబడే పొయ్యి పైన. ఇంకా అప్పటికి 9 అవుతుంది టైము. ఇంకా ఫుల్ ఆకలి పైన ఉన్నాము. సడన్గా అనుకున్నాం, అప్పటిదప్పుడు తీసుకొని వచ్చిండు మా వారు. చాలా రోజులైంది కదా చికెన్ పలావ్ తినలేమని చెప్పేసి. ఇక ఇప్పుడు ఇక్కడ 3 పావులు పోస్తున్నా అండి నూనె. ఇంతకుముందు 1 పావు పోసి ఇప్పుడు మొత్తం 4 పావుల నూనె. ఆల్రెడీ మనకు చికెన్లో ఆయిల్ ఊరుతుంది కదా, ఇంకా దాంతో సెట్ అయిపోతుంది. ఇంకా 2 బగారావి ఆకులు వేస్తున్నా, ఆనియన్ వేసేసా అండి. ఎర్రగా అయిపోయినాక ఇదేం సైడ్కి పెట్టుకోవడం చేయడం అట్లా మనం చేస్తాం కదా బిర్యానీలకి, అట్లా ఏం అవసరం లేదు. ఇది ఇంకొంచెం మంచిగా బ్రౌన్ కలర్ రాగానే, లైట్ బ్రౌన్ కలర్ రాగానే చికెన్ వేసేసుకుంటా. అదే ఉల్లిపాయ తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాండి. ఇంకా మళ్ళీ మనం సాల్ట్ వేసుకునే అవసరం ఏముండదు, ఆల్రెడీ చికెన్లో బాగానే వేసా కదా, మళ్ళీ ఏం వేయ నేను సాల్ట్ అది. ఇక ఇప్పుడు చికెన్ వేసేస్తున్నా అండి. ఆనియన్ ఎర్రగా అయిపోయాయి, మళ్ళీ అవి తీయడం చేయడం ఏం చెయ్య నేను. అది బిర్యానీల కంటే వేరే ప్రాసెస్ ఉంటుంది. ఇంకా ఇది నార్మల్గా కదా చికెన్ పలావు, అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఆనియన్ ఎర్రగా అయిపోయి చికెన్ వేసేసానండి. ఇప్పుడు ఇది కొంచెం మగ్గాక మనం రైస్ వేసుకోవాలి. ఈజీ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. మంచిగా బ్యాచిలర్స్ అట్లా ఉంటారు కదా, ఒక పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి, ఏమంత లేదు. అన్నీ కలిపి పెట్టుకోవడమే కదా, ఒక్కసారి 2 సార్లు చూసిరంటే వచ్చేస్తుంది ఇన్స్టెంట్ బిర్యానీ, మంచిగా తినొచ్చు. ఏముంది ఇందులో, ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఇది ఆల్రెడీ చేసుకుంటారు మీలో చూసే వాళ్ళందరూ. ఇంకా ఇప్పుడు ఆయిల్ కొంచెం పైకి తేలింది. ఇంకా అది రైస్ నానబెట్టుకున్న వాటరు కొంచెం అందులో మసాలా ఉంటే ఆ మసాలా వాటర్ పోసాను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ పోస్తా అండి నేను కరెక్ట్. ఇంకేం ఎక్కువ తక్కువ ఏం లేదు,
4 గ్లాసుల వాటరు, ఇంకొంచెం పుదీనా కొత్తిమీర మిగిలిందంతా మీద వేసుకున్న. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేస్తుండే అండి, నెయ్యి లేదు. 1 టీ స్పూన్ నెయ్యి వేస్తుండేమో మంచిగా. నెయ్యి వేసి ఇంకా సూపర్ అయితే టేస్ట్ మంచిగా. నెయ్యి లేదు ఇప్పుడైతే. ఇంకా మంచిగా కలబెట్టేసేసుకొని విజిల్ పెట్టేసేసేయాలి. 4 విజిల్స్ పెడతా అండి. నార్మల్గా డైలీ అయితే నేను కుక్కర్లోనే వేస్తాను, నాకు కుక్కరే అలవాటు అయిపోయింది. 3 విజిల్స్కి బంద్ చేస్తాను. ఇంక ఇట్లా చికెన్ పలావ్ ఇట్లా బిర్యానీ ఏదైనా ఉంటే 4 విజిల్లు పెడతా అండి. 4 విజిల్లకి పొయ్యి కట్టేసేస్తే ఇంకా ఇదండి నాది చికెన్ పలావ్ది ప్రాసెస్. ఇక అయిపోయిందండి, పొల్లు అయింది. రైస్ బాగుందండి, మా రైస్ ఈసారి మంచిగా ఉంది. ఇంకెప్పటికి అదే రైస్ ప్యాకెట్ తెమ్మని చెప్తున్నా. సేమ్ బాస్మతి రైస్ లానే ఉందండి, లేకపోతే ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతుండే, ఈ మధ్య మంచిగా అవుతుంది. వాటర్ అయితే ఇంకొంచెం తక్కువనే పోసినా కానీ పొల్లు అయింది, బాగా అయ్యిందండి. సేమ్ బాస్మతి రైస్ లాగా అయ్యింది. అదేం ప్యాకెటో ఏమో తెలీదు. ఇక అయిపోయిందండి. ఈ వీడియో గిట్ట నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.